హాయ్ ఫ్రెండ్స్, అవాజ్యం. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా స్ట్రైక్ ప్రైస్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ద ప్రైస్ ఎట్ విచ్ ద హోల్డర్ ఆఫ్ అన్ ఆప్షన్ కెన్ బై ఇన్ కేస్ ఆఫ్ కాల్ ఆప్షన్ ఆర్ సెల్ ఇన్ కేస్ ఆఫ్ పుట్ ఆప్షన్ ద సెక్యూరిటీస్ దే హోల్డ్ వెన్ ద పొజిషన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. దీనికి సంబంధించిన తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక స్ట్రైక్ ప్రైస్కి సంబంధించి తెలుగు డెఫినేషన్: ఆప్షన్ కలిగి ఉన్న వ్యక్తి ఆ ఆప్షన్ని అమలు చేసినప్పుడు వారు కలిగి ఉన్న సెక్యూరిటీలను కాల్ ఆప్షన్ విషయంలో కొనుగోలు చేయగల లేదా పుట్ ఆప్షన్ విషయంలో విక్రయించగలదా అని అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఈ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించి నేను మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ ట్రేడింగ్ ఒక పర్సన్ చేయాలనుకున్నాడు. ఆ ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు అతనికి ఉన్న ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ 50 లేదా ఫిన్ నిఫ్టీ లేదా స్టాక్ ఆప్షన్స్ ఏవైనా ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకున్నాడు. అయితే ఇక్కడ మనము నిఫ్టీ 50ని బేస్ చేసుకొని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒక పర్సన్ నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ప్రజెంట్ రేట్ దగ్గర నిఫ్టీ 50 18,000 దగ్గర ఉందనుకుందాం. 18,000 దగ్గర ఉన్నప్పుడు అతను ఆ నిఫ్టీ 50 యొక్క 18,000 దగ్గర మార్కెట్ రన్ అవుతుంటే అతనికి మార్కెట్ పెరుగుతుందనిపించిండు. పెరుగుతుందన్నప్పుడు అతను ఏం చేసిండంటే ఈ 18,000కి సంబంధించిన స్టాక్ ప్రైస్ని ఓపెన్ చేసిండు. అంటే ఆప్షన్స్లో ఓపెన్ చేసే ప్రయత్నం చేసిండు. ఓపెన్ చేసినప్పుడు ఇతనికి ఈ 18,000 అనేది అతడు సిఈ కాల్ తీసుకోవాలి కాబట్టి, ఎందుకంటే మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాడు కదా, సిఈ ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు అతనికి ఒక 40 రూపీస్ దగ్గర మార్కెట్ రన్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 40 రూపీస్ చూసిండో అతడు ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుందని భావించినప్పుడు ఇదే ప్రైస్ దగ్గర కొంటే దీన్ని స్ట్రైక్ ప్రైస్ అంటాం. అంటే సింపుల్గా మనము ఒక మార్కెట్ని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేసినా, లేకపోతే స్టాక్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినా, లేకపోతే ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినా, ఒక మార్కెట్కి సంబంధించి మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు తక్కువ ప్రైస్ దగ్గర తీసుకోవడం, లేదా మార్కెట్ పడిపోతుంది అన్నప్పుడు ఎక్కువ ప్రైస్ దగ్గర అమ్మడం లాంటికి సంబంధించి మనం నిర్ణయించుకున్న ఆ ప్రైస్ని స్ట్రైక్ ప్రైస్ అని అంటాం. సో నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.